అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది? ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ మాజీ మంత్రి కొడాలి నాని పేరు వినిపిస్తోంది. లోకేష్ హిట్ లిస్ట్ లో కొడాలి నాని పేరు ఉందంటూ కూడా జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోని కొడాలి నాని అరెస్ట్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓటమి తర్వాత హైదరాబాద్కి పరిమితమయ్యారు కొడాలి నాని అంటూ కూడా తెలుస్తోంది. అడపాదడప మినహా పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించట్లేదు నాని. వంశీ అరెస్టు తర్వాత అలర్ట్ అయ్యి అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయారంటూ చర్చ జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత నెక్స్ట్ అరెస్టు ఎవరిది అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. తర్వాత అరెస్టు ఎవరు అనే దాని మీద ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా 2-3 పేర్లు వినిపించిన పరిస్థితి. మరి ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని, అలాగే మాజీ మంత్రి రోజా, వీళ్ళ ముగ్గురికి సంబంధించి కూడా మాజీ మంత్రి నాని అలాగే రోజా, వీళ్ళిద్దరి పేర్లు కూడా తెర మీదకు వినిపించాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా వంశీ అరెస్టు తర్వాత అరెస్ట్ జరగబోయేది నెక్స్ట్ కొడాలి నానేనా అనే అంశానికి సంబంధించి మాత్రం చర్చ జోరందుకుంటోంది. లోకేష్ హిట్ లిస్ట్లో కొడాలి నాని పేరుందంటూ పార్టీలోని విస్తృతంగా ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ నడుస్తోంది. త్వరలో కొడాలి నాని అరెస్ట్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓటమి తర్వాత హైదరాబాద్కి కొడాలి నాని పరిమితమయ్యారంటూ కూడా తెలుస్తోంది. అడపా మినహా పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించట్లేదు. వంశీ అరెస్టు తర్వాత అలర్ట్ అయ్యి అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయారంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు కొడాలి నానికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం, మరి ముఖ్యంగా ఇటువంటి కేసెస్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది, వైసీపీలో ఈ అంశానికి సంబంధించినటువంటి రియాక్షన్స్ వినిపిస్తుంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత చర్చ జోరందుకుంటోంది. నెక్స్ట్ అరెస్టు ఎవరిది అంటూ కూడా వినిపిస్తున్న ప్రముఖమైన పేర్లలో 2 పేర్లు. మొదటిది కొడాలి నాని, ఆ తర్వాత రోజా. అయితే కొడాలి నానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో? అంటే మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వైసీపీలో అరెస్ట్ అయ్యేది ఎవరు అంటూ ఒక ఎత్తున పొలిటికల్ గా ముఖ్యంగా టీడీపీ క్యాడర్ లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో సమయంలో అప్పుడు చంద్రబాబుని, లోకేష్ ని, భువనేశ్వర్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేసినటువంటి కొంతమంది నేతల మీద నారా లోకేష్ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి లెక్కలు తేలుస్తారంటూ ఆయన అప్పట్లోనే హెచ్చరించారు. రెడ్ బుక్ లో వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నానని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో కొడాలి నాని పేరు ప్రస్తుతం బాగా వినిపిస్తుంది. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ ప్రచారం అయితే నడుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కొడాలి నాని హైదరాబాద్ లో ఉంటున్నారు. మొన్న వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత కొంత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ఈ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి అంటే జూన్ 4 రిజల్ట్స్ వచ్చే ఆ రోజు మధ్యాహ్నం నుంచి కొడాలి నాని హైదరాబాద్ పరిమితం అయిపోయారు. హైదరాబాద్ లో ఉంటున్నారు. వైసీపీ పిలుపునిచ్చి ఏ కార్యక్రమం ఆయన పాల్గొనట్లేదు. నియోజకవర్గంలో నేతలకు అందుబాటులో ఉండట్లేదు. ఎప్పుడో ఒకసారి కృష్ణా జిల్లా నేతల సమావేశానికి ఒక రోజు మాత్రం అటెండ్ అయ్యి ఒక రోజు చంద్రబాబు గురించి మాట్లాడి తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో ఇంకా కొడాలి నాని ఏపీకి వచ్చే పరిస్థితి లేదని తెలుగుదేశం పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కొడాలి నాని మీద కూడా 2 కేసులు ఆల్రెడీ నమోదయ్యి ఉన్నాయి. వాలంటీర్ కేసు, అదేవిధంగా ల్యాండ్ కబ్జా కేసు గుడివాడలో నమోదున్న నేపథ్యంలో ఆ కేసుల్లో ఇప్పుడు పోలీసులు బయటికి తీసి కొడాలి నాని అరెస్ట్ చేసే జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని ప్రస్తుతానికైతే అజ్ఞాతులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొడాలి నాని కూడా వల్లభనేని వంశీ కంటే ఎక్కువ కొడాలి నాని మీద తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే చంద్రబాబుని, లోకేష్ ని ఇష్టానుసారంగా మాట్లాడడం, కొంత అసభ్య పదజాలంతో మాట్లాడడాన్ని గతంలో చూసాం. ఈ నేపథ్యంలో గుడివాడ వేదిక చంద్రబాబు, లోకేష్ కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ కొడాలి నాని అరెస్ట్ కాబోతుందంటే ప్రచారం అయితే నడుస్తుంది. పూర్తి ఆధారాలతో చట్టబద్ధంగానే అరెస్ట్ చేస్తామని కూటమి నేతలు అయితే చెప్తున్నారు. హోంమంత్రి వంగల్పూర్ అంతా కూడా ఇదే చెప్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు మేము ఎక్కడా చేయట్లేదు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు అధికారికంగా అంటే మంత్రి హోదాలో లేకపోతే ఎమ్మెల్యేగా అవినీతి ఆరోపణలు చేసినప్పుడు అవినీతి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటి మీద మాత్రమే యాక్షన్ తీసుకున్నాం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్పించి ఇది ఎక్కడ కక్ష పూర్తి కాదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ మంత్రి కాబట్టి ఆయన శాఖాపరంగా అంటే శాఖకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే శాఖాపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. సో అటువంటి కోణంలో ఏమైనా ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోందా తెలుగుదేశం పార్టీలో?
అంటే కొడాలని పౌర సరఫరాల శాఖ మంత్రిగా 2019 నుంచి 2022 ఏప్రిల్ వరకు పనిచేశారు. సివిల్ సప్లైస్ అప్పుడు భారీ ఎత్తున అవినీతి జరిగిందనేది మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణ చేశారు. కాకినాడ వేదికగా కాకినాడ పోర్టు ద్వారా కొన్ని వేల కోట్లు అవినీతి జరిగిందనేది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వాటి మీద విచారణ జరుగుతుందని గత హయాంలో జరిగినటువంటి సివిల్ సప్లైస్ లో జరిగిన అవినీతి మొత్తం బయటికి తీస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలు, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ లో జరిగిన అవినీతి మీద విచారణ చేస్తున్నారు. కొడాలి నాని చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు సేకరించి, శాఖాపరంగా పూర్తి ఆధారాలు సేకరించి ఎక్కడ అవినీతి జరిగింది, ఏ చోట్ల ఆయన అవినీతికి పాల్పడ్డారు, ఎంత అవినీతి పాల్పడ్డారనే పూర్తి ఆధారాలు సేకరించి దాని తర్వాత ఆ ఆధారాలతోనే అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. ఎందుకంటే సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించిన విషయంలో అదొక అవినీతి తిమింగలం అనే ఆరోపణలు ఉన్నాయి. సివిల్ సప్లై శాఖలో అవినీతి తిమింగలం అనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఆ అవినీతి ఎంత చేశారు కొడాలి అనే దానిపైన లెక్కలు కూటమి ప్రభుత్వం తెలుస్తుందని టీడీపీ నేతలు మాట్లాడుకున్నాం. మరి చూడాలి కూటమి ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అయితే ఆయన ఎమ్మెల్యే గుడివాడలో చేసిన అవినీతి మీద దృష్టి పెడతా, లేకపోతే మంత్రిగా ఆయన 2.5 సంవత్సరాల పైగా చేశారు కాబట్టి ఆ టైంలో ఆయన చేసిన అవినీతి మీద అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు, అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకుని అరెస్ట్ చేస్తారనే దానిపైన ఒక చర్చ అయితే నడుస్తుంది సత్యం. సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏమంటోంది, దాంతోపాటు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఎటువంటి చర్చ జరుగుతోంది? వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని పేరు వినిపిస్తుందో, లేకపోతే మిగతా వాళ్ళకు సంబంధించి కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత, ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆ తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే కూడా చర్చ జరుగుతోందా? ఇటు వైసీపీలో ఇటువంటి ఈ అంశానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ ఉంది? అంటే వైసీపీ నేతల వెర్షన్ మొదటి నుంచి ఒక రకం ఉంది. ఇదంతా కక్ష సాధింపు, గతంలో కక్ష సాధింపుగానే అరెస్టులు చేస్తున్నారని వైసీపీ వెర్షన్ కనబడుతుంది. ఇంక్లూడింగ్ వైసీపీ అధినేత జగన్ దగ్గర అందరూ ఇదే విధంగా మాట్లాడుతున్నారు. అయితే కూటమి నేతలకు సంబంధించి టీడీపీ శ్రేణుల్లో మాత్రం ఒకటి చాలా స్పష్టంగా మాట్లాడుకున్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు, ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని కాబట్టి కొడాలి నాని అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదిక పోస్టులు పెడుతున్నారు, సోషల్ మీడియా వేదిక కామెంట్లు పెడుతున్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన వీడియోల కింద కూడా చాలా మంది నెక్స్ట్ కొడాలి నాని అరెస్ట్ చేయాలి, అప్పుడే టీడీపీ క్యాడర్ అంతా కూడా సంతోషంగా ఉంటుందంటూ డైరెక్ట్ గానే కామెంట్లు పెడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఖచ్చితంగా కొడాలి నాని అరెస్ట్ ఉంటుందనేది టీడీపీ నేతల్లో కూడా, అంటే కృష్ణా జిల్లానే కాదు ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా టీడీపీ నేతలు కూడా చర్చ జరుగుతుంది. వల్లభనేని వంశీ కంటే కొడాలి నాని ముందు అరెస్ట్ చేస్తారు అనుకున్నారు, కానీ వల్లభనేని వంశీని ముందు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఖచ్చితంగా కొడాలి నానిని అరెస్ట్ చేయబోతున్న ఒక చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో అయితే నడుస్తుంది. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలకమైన పరిణామాల కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత రాజకీయంగా చర్చ జరుగుతోంది. రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అంటూ ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో మాజీ మంత్రి కొడాలి నాని పేరు కూడా ఉంది. లోకేష్ హిట్ లిస్ట్లో కొడాలి నాని పేరుందంటూ కూడా తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన చర్చ అందుకుంటోంది. త్వరలోనే కొడాలి నాని అరెస్ట్ అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓటమి తర్వాత హైదరాబాద్కి పరిమితమయ్యారు కొడాలి నాని అంటూ కూడా తెలుస్తోంది. ఇక అడపదడప మినహా పార్టీ కార్యక్రమాల్లో ఆయన కనిపించట్లేదు. వంశీ అరెస్టు తర్వాత అలర్ట్ అయ్యి అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోయారంటూ కూడా చర్చ జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.